వేకప్ అమెరికా అన్నటువంటి స్లోగన్ ఇప్పుడు అమెరికా అంతటా వాట్సాప్ గ్రూపుల దగ్గర నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద వైరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి చర్యలు చొరబాటుదారులు ఎవరైతే శరణార్థుల రూపంలో మారిపోయి చివరికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అక్కడ చర్చిలు కొనేస్తున్నారు. వీళ్ళు కొనేసి మసీదుల కింద మార్చేసుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి చర్చలు అట్లాగే జరిగిపోతున్నాయి. అదే సందర్భంలో ముస్లింలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మతరాజ్య స్థాపనకు ప్రయత్నిస్తున్నారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎట్లా టార్గెట్ చేస్తున్నారు, బ్రిటన్ లాంటి చోట్ల చూస్తున్నాం. గ్రూమింగ్ గ్యాంగ్స్ పెరుగుతున్నాయి. చివరికి ఏ దశకు వచ్చేసిందంటే ఒక మొల్ల ఎవరైతే డల్లాస్ టెక్సాస్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇమాం ఎవరైతే ఉన్నాడో తను పోలీసులుగా ఎక్కేశాడు. ఏంటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడుతో ముస్లిం మాట్లాడుతున్నాడు. ఆ క్రైస్తవ మత ప్రబోధకుడిని అరెస్ట్ చేసేయండి అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి సీను ముస్లిం మతస్థుడు కానీ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మత ప్రబోధకుడు నుంచోబెట్టి మాట్లాడుతున్నాడు. ఏమని, మీ మతంలో ఇట్లాంటి ఉన్నాయి, మా మతంలో ఇట్లాంటివి ఉన్నాయి, నువ్వు మా వైపు రావాలి తప్పించి. అంటే ఇప్పుడు చాలామంది అక్కడి నుంచి క్రిస్టియన్స్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు మా వైపుకి మారాలే కానీ మేము మీ వైపుకి మారడం కాదు, మా మతంలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఇవి అంటూ చెప్తున్నాడు. ఇదంతా విన్నటువంటి ఈ ఇమాం గారి కోపం వచ్చి పోలీసులు పిలిచి అతను మా మతం మీద దాడి చేస్తున్నాడు, అరెస్ట్ చేయమని చెప్పి. ఎక్కడిది? సౌదీ అరేబియాలోనో, దుబాయ్లోనో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లోనో, సిరియాలోనో, ఇరాన్లోనో, ఇరాక్లోనో కాదు, అమెరికాలోని డల్లాస్ దగ్గర జరుగుతున్నటువంటి వ్యవహారం, టెక్సాస్ దగ్గర జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది ఇప్పుడు షాకింగ్ పరిణామం కిందకి మారింది.